ఈరోజు చర్చకు స్వాగతం. నమస్కారం. అయితే ఇది కేవలం ఒక పదజాలం పాఠం కాదు. ఈరోజు మనం అధికారం, నిస్సహాయత మరియు వ్యక్తీకరణ ఈ కాన్సెప్ట్లను ఈ పదాల ద్వారా ఎలా అర్థం చేసుకోవచ్చో చూద్దాం. చాలా ఆసక్తికరంగా ఉంది. అవును. అంటే వ్యక్తిగత స్థాయిలో శక్తిహీనంగా ఫీలవడం దగ్గర నుంచి ఒక వ్యవస్థలో అధికారం ఎలా పనిచేస్తుందో చివరికి స్పష్టమైన ఆలోచన ద్వారా మనం ఎలా శక్తిని పొందుతామో. అయితే మన ప్రయాణాన్ని అత్యంత వ్యక్తిగత స్థాయి నుండి ప్రారంభిద్దాం. అంటే మన అంతర్గత భావోద్వేగాలు మరియు శక్తి స్థాయిలు. మంచి ప్రారంభం. ఇక్కడే మన మొదటి పదం లామెంట్ వస్తుంది. మనందరికీ దీని ప్రాథమిక అర్థం తెలుసు. తీవ్రమైన బాధను వ్యక్తపరచడం. అవును, విలపించడం. కాని నాకు ఆసక్తికరంగా అనిపించేదేంటంటే ఈ పదం తరచుగా బహిరంగ సామూహిక దుఃఖానికెందుకు వాడతారు. అంటే వ్యక్తిగత బాధకు సామూహిక ఆక్రందనకు మధ్య ఉన్న తేడా ఏంటి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. సాడ్నెస్ లేదా గ్రీఫ్ అనేవి చాలా వ్యక్తిగతమైనవి. అవి మనసు లోపల జరిగే ప్రక్రియలు. లోపల జరిగేవి. అవును. కాని లామెంట్ అనేది ఆ బాధను బయటకు తీసుకురావడం, దానికొక గొంతుక ఇవ్వడం. అందుకే ఇది తరచుగా కవిత్వంలో, పాటల్లో లేదా బహిరంగ ప్రదర్శనల్లో కనిపిస్తుంది. ఓ అలాగా. ఒక వ్యక్తి తన నష్టానికి విలపించవచ్చు, కాని ఒక సమాజం మొత్తం అన్యాయానికి వ్యతిరేకంగా లామెంట్ చేసినప్పుడు అది కేవలం దుఃఖం కాదు. అదొక రాజకీయ ప్రకటనగా మారుతుందా? సరిగ్గా, అదొక రాజకీయ ప్రకటన. ఇది నిస్సహాయత నుండి పుట్టిన ఒక శక్తివంతమైన చర్య. అంటే ఒక సామాజిక సమస్యపై ప్రజలు విలపిస్తున్నారంటే వాళ్లు కేవలం బాధపడటం లేదు, తమ అసంతృప్తిని, నిరసనను అధికారికంగా నమోదు చేస్తున్నారు. ఒక రకమైన సామూహిక గొంతుకన్నమాట. అంతే. అద్భుతం. ఇప్పుడు ఇదే వ్యక్తిగత శక్తి స్థాయికి సంబంధించిన మరో 2 పదాలను చూద్దాం. ఇవి తరచుగా అయోమయానికి గురిచేస్తాయి. లాంగ్విడ్ మరియు లెథార్జిక్. అవును, ఈ రెండూ ఒకేలా అనిపిస్తాయి. రెండూ నీరసాన్ని సూచిస్తున్నట్లు అనిపిస్తాయి, కానీ వాటి మధ్యనున్న భావోద్వేగ వ్యత్యాసం చాలా పెద్దది కదా. అవును, ఆ వ్యత్యాసం చాలా సూక్ష్మమైనది, కాని చాలా ముఖ్యమైనది. లెథార్జిక్ అనేది ఒక ప్రతికూల పదం. అది అనారోగ్యం, బద్ధకం, ఆసక్తి లేకపోవడం, శక్తి పూర్తిగా హరించుకుపోయిన స్థితి. ఎగ్జాక్ట్లీ. వేడి వాతావరణం వల్ల మనం లెథార్జిక్గా ఫీలవుతాం, ఎందుకంటే ఆ పరిస్థితి మనపై బలవంతంగా రుద్దబడింది, అందులో మన నియంత్రణ లేదు. అయితే లాంగ్విడ్ అలా కాదు. లాంగ్విడ్లో ఒక రకమైన సౌందర్యం, ఒక ఎంపిక ఉన్నట్లు అనిపిస్తోంది. నిజమే. ఒక వెచ్చని ఆదివారం మధ్యాహ్నం ఏ పని లేకుండా బాల్కనీలో నెమ్మదిగా కదులుతున్నప్పుడు ఆ స్థితిని లాంగ్విడ్ అని వర్ణించవచ్చు. అక్కడ నెమ్మదితనం ఒక అనుభూతి, ఒక ప్రశాంతత. సరిగ్గా చెప్పారు. ఒక రచయిత తన పాత్రను లాంగ్విడ్గా వర్ణించాడంటే ఆ పాత్ర ప్రపంచాన్ని నెమ్మదిగా, ఆలోచనాత్మకంగా గమనిస్తోందని అర్థం. ఒక కావాలని ఎంచుకున్న నెమ్మదితనం. అవును. అదే పాత్రను లెథార్గిక్ అని వర్ణిస్తే ఆ పాత్ర బహుశా నిరాశలో ఉందని, ప్రపంచంతో సంబంధం కోల్పోయిందని సూచిస్తోంది. ఒకటి ఏజెన్సీని సూచిస్తే మరొకటి ఏజెన్సీ లేకపోవడాన్ని సూచిస్తోంది. చాలా స్పష్టంగా వివరించారు. సరే, మనం ఇప్పటిదాకా వ్యక్తిగత భావోద్వేగాలు, శక్తి స్థాయిల గురించి మాట్లాడాం. కానీ ఈ వ్యక్తిగత అనుభవాలు మనం నివసించే వ్యవస్థల వల్ల ఎలా ప్రభావితమవుతాయి? ఇక్కడే అసలైన డైనమిక్స్ ఉంటాయి. అవును, ఇక్కడే లెజిటిమేట్, లీనియంట్ లాంటి పదాలు దేవర్లోకి వస్తాయి. మొదటగా లెజిటిమేట్ గురించి మాట్లాడుకుందాం. చట్టబద్ధమైనది అని దీనికి సాధారణ అర్థం. కాని దాని ప్రాముఖ్యత అంతకు మించి ఉందని నేను భావిస్తున్నాను. నిస్సందేహంగా లెజిటిమేట్ అనే పదం కేవలం చట్టానికి కట్టుబడి ఉండటాన్ని మాత్రమే సూచించదు. ఇది నమ్మకానికి, అధికారానికి, ఆమోదానికి పునాది. అంటే ఒక ఉదాహరణ చెప్పగలరా? తప్పకుండా. ఒక ప్రభుత్వానికి ఎన్నికల్లో మెజారిటీ రావొచ్చు, అంటే అది చట్టబద్ధంగా అధికారంలో ఉంది. కాని ప్రజల నమ్మకాన్ని కోల్పోతే అది తన లెజిటిమసీని కోల్పోతుంది. ఓ, అంటే చట్టబద్ధత ఉన్నప్పటికీ నైతిక అధికారముండదు. కరెక్ట్. ఈ తేడా చాలా పెద్దది. ఒక వాదనకు సరైన ఆధారాలుంటే అది లెజిటిమేట్ వాదన అవుతుంది. ఇది విశ్వసనీయతకు మూలం. అంటే ఒక వ్యవస్థ యొక్క మనుగడకు చట్టబద్ధత ఎంత ముఖ్యమో ప్రజల దృష్టిలో దాని లెజిటిమసీ కూడా అంతే ముఖ్యం. ఇప్పుడు దీనికి సంబంధించిన మరో పదం చూద్దాం, లీనియంట్. ఒక వ్యవస్థ తన నియమాలను అమలు చేసే విధానానికి ఇది సంబంధించింది. అవును. లెజిటిమేట్ అనేది నియమాలను స్థాపిస్తే, లీనియంట్ అనేది ఆ నియమాలను ఎలా అమలు చేస్తారనే దానిలోని విచక్షణకు సంబంధించింది. విచక్షణ. ఉదారంగా వ్యవహరించడం. ఒక న్యాయమూర్తి మొదటిసారి తప్పు చేసిన యువకుడి పట్ల లీనియంట్గా వ్యవహరించి అతనికి రెండవ అవకాశం ఇవ్వవచ్చు.
ఇందులో దయ, కరుణ కనిపిస్తాయి. కాని ఇది ఎల్లప్పుడూ మంచిదేనా? ఉపాధ్యాయుడు విద్యార్థుల పట్ల మరీ లీనియంట్గా ఉంటే అది క్రమశిక్షణను దెబ్బతీయదా? మంచి పాయింట్. అంటే ఉదారతకు బాధ్యతారాహిత్యానికి మధ్య ఒక సన్నని గీత ఉంది. ఖచ్చితంగా. అక్కడే విచక్షణ యొక్క ప్రాముఖ్యత వస్తుంది. సరైన సమయంలో చూపించే లీనియన్సీ ఒకరి జీవితాన్ని మార్చగలదు. అదే సమయంలో మితిమీరిన లీనియన్సీ ఒక వ్యవస్థను బలహీనపరచగలదు. అధికారాన్ని ఎలా, ఎప్పుడు, ఎంత మోతాదులో ఉపయోగించాలనే దానిపైన ఆధారపడి ఉంటుంది. అవును. వ్యవస్థలలో అధికారం మరియు బాధ్యతల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆర్థిక ప్రపంచంలోకి తొంగిచూద్దాం. ఇక్కడ లెవీ మరియు లయబిలిటీ అనే రెండు కీలకమైన పదాలున్నాయి. ఇవి రెండూ చాలా పవర్ఫుల్ పదాలు. ఒకటి అధికారాన్ని సూచిస్తే మరొకటి బాధ్యతను సూచిస్తుంది. అవును, ఇవి ఒకే నాణానికి రెండు వైపుల లాంటివి. లెవీ అంటే పన్ను లేదా రుసుము విధించే అధికారం. ఇది ప్రభుత్వం లేదా ఒక సంస్థ ప్రజల నుండి నిధులను సేకరించే శక్తిని సూచిస్తుంది. అంటే ఇది ఒక రకమైన బలవంతపు చర్య. అవును, కానీ వ్యవస్థ నడవడానికి ఇది అవసరం. మరోవైపు లయబిలిటీ అంటే చట్టపరమైన బాధ్యత. ఏదైనా నష్టం జరిగితే దానికి ఎవరు బాధ్యత వహించాలి, ఎవరా భారాన్ని మోయాలి అనేది లయబిలిటీ నిర్ధారిస్తుంది. నిజమే. ఒక కంపెనీ తన ఉత్పత్తి వల్ల వినియోగదారునికి నష్టం కలిగిస్తే దానికి ఆ కంపెనీదే లయబిలిటీ. ఈ రెండింటి మధ్య ఉన్న సమతుల్యం ఒక సమాజం యొక్క సామాజిక ఒప్పందాన్ని, సోషల్ కాంట్రాక్ట్ అంటారు కదా, దాన్ని నిర్వచిస్తుంది. చాలా బాగా చెప్పారు. మనం ప్రభుత్వం పన్నులు లెవీ చేసే అధికారాన్ని అంగీకరిస్తాం. కాని దానికి బదులుగా మన భద్రతా హక్కులకు ప్రభుత్వం లయబిలిటీ తీసుకుంటుందని ఆశిస్తాం. ఈ సమతుల్యం దెబ్బతిన్నప్పుడే సామాజిక అశాంతి మొదలవుతుంది. అవును, ఒకటి అధికారాన్ని చూపిస్తే మరొకటి ఆ అధికారాన్ని అదుపులో ఉంచే బాధ్యతను గుర్తుచేస్తుంది. అద్భుతం. మనం వ్యక్తిగత శక్తి నుండి వ్యవస్థాగత శక్తి వరకు ప్రయాణించాం. ఇప్పుడు మనం మన ఆలోచనలను, మన ప్రపంచాన్ని ఎలా వర్ణిస్తామనే దానిపై దృష్టి పెడదాం. అంటే వ్యక్తీకరణ యొక్క శక్తి. అవును, ఇక్కడ మన మొదటి పదం లావిష్. లావిష్. ఈ పదం వినగానే మనకు పెద్ద పెద్ద వేడుకలు, అంతులేని విందులు గుర్తొస్తాయి. ఖచ్చితంగా. ఎక్స్పెన్సివ్ లేదా కాస్ట్లీ అనే పదాల కన్నా ఇది చాలా భిన్నమైనది. ఒక వస్తువు ఖరీదైనది కావచ్చు, కాని లావిష్ అనే పదంలో ఒక రకమైన సమృద్ధి, అపరిమితత్వం, కొన్నిసార్లు అతిశయం కూడా ఉంటుందా? ఖచ్చితంగా. నాకు తెలిసిన ఒక ఆయన తన పెంపుడు కుక్క పుట్టినరోజుకి లావిష్ పార్టీ ఇచ్చాడు. కేవలం ఖరీదైన కేక్ మాత్రమే కాదు, వచ్చిన మిగతా కుక్కల కోసం రిటర్న్ గిఫ్ట్స్ కూడా. అప్పుడొక్కడ ఎక్స్పెన్సివ్ అనే పదం సరిపోదు, అది ఖచ్చితంగా లావిష్. అవును, అందులో ఒక రకమైన సరదా, అతిశయం, ఖర్చుకు వెనుకాడని వైభవముంది. అంటే లావిష్ అనేది కేవలం డబ్బు గురించి కాదు, అదొక వైఖరిని, ఒక జీవన శైలిని సూచిస్తుంది. ఇప్పుడు దీనికి కొంచెం భిన్నమైన మరో పదం చూద్దాం, లిబరల్. ఇది చాలా విస్తృతమైన అర్థాలున్న పదం. అవును, లిబరల్ అనే పదం సందర్భాన్ని బట్టి రూపాంతరం చెందుతుంది. రాజకీయాల్లో దీనికొక అర్థముంటుంది, సామాజిక సమానత్వం, వ్యక్తిగత స్వేచ్ఛ. అవును, ఆ విలువలకు ప్రాధాన్యత ఇచ్చే ఒక భావజాలం. కాని ఆర్థిక రంగంలో మూలంలో ఇచ్చిన ఉదాహరణలో లిబరల్ లోన్ ఆప్షన్స్ అంటే రుణ నిబంధనలు కఠినంగా లేవని, ఉదారంగా ఉన్నాయని అర్థం. అంటే పరిమితులు తక్కువగా ఉండటం. సరిగ్గా. రెండింటిలోనూ ఉన్న ఉమ్మడి అంశం ఉదారత లేదా విశాల దృక్పథం. పరిమితులను సడలించడం లేదా విస్తరించడమనే ఆలోచనకు సంబంధించింది. సందర్భమే దాని అసలు అర్థాన్ని నిర్దేశిస్తుంది. అవును, ఒక వ్యక్తి తన సమయాన్ని, డబ్బును లిబరల్గా దానం చేయవచ్చు, అంటే ఉదారంగా ఇస్తున్నాడని. ఈ పదం యొక్క శక్తి దాని బహుముఖ ప్రజ్ఞలో ఉంది. ఇక మన చివరి పదానికొద్దాం. ఇది బహుశా ఈ చర్చ మొత్తానికి ముగింపుగా కూడా సరిపోతుంది. ఆ పదం లూసిడ్. లూసిడ్ అర్థం స్పష్టమైన మరియు సులభంగా అర్థమయ్యే. మనం జీవిస్తున్న ఈ సమాచార యుగంలో లుసిడిటీ లేదా స్పష్టత అనేది ఒక సూపర్ పవర్ లాంటిది. సూపర్ పవర్. అవును. మన చుట్టూ అంతులేని సమాచారం, అభిప్రాయాలు, వాదనలు ఉన్నాయి. వాటిలో చాలా వరకు గందరగోళంగా, సంక్లిష్టంగా ఉంటాయి. నిజమే. ఈ గందరగోళం మధ్య ఒక సంక్లిష్టమైన విషయాన్ని స్పష్టంగా, సరళంగా, అంటే లుసిడ్గా వివరించగలగడమంటే దానిపై వారికి పూర్తి అవగాహన, పట్టు ఉన్నట్లే. ఇది కేవలం ఇతరులకు వివరించడం గురించి మాత్రమే కాదు, మనకు మనమే స్పష్టత తెచ్చుకోవడం గురించి కూడా కదా. ఖచ్చితంగా. ఒక సమస్య గురించి మనం లుసిడ్గా ఆలోచించగలిగితే దాని పరిష్కారం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఒక లుసిడ్ వాదనను ఎదుర్కోవడం చాలా కష్టం.
ఎందుకంటే దాని వెనుక లోతైన అవగాహన, నిర్మాణాత్మక ఆలోచన ఉంటాయి. ఇదొక రకమైన మేధోపరమైన శక్తి. ఉదాహరణకు లుసిడ్ డ్రీమ్ అనే కాన్సెప్ట్ ఉంది. అంటే కలలో ఉన్నామని తెలిసిన కల. అవును, మనం కంటున్నది కల అని మనకు స్పష్టంగా తెలిసిన కల. ఆ స్పష్టత వల్ల కొంతమంది తమ కలను నియంత్రించగలరు కూడా. ఓ అలాగా. అంటే స్పష్టత నియంత్రణను ఇస్తుంది. అవును, అది కలలో అయినా వాస్తవంలో అయినా. మరి ఈ చర్చ ఎంతటి సారాంశమేమిటి? ఈరోజు మనం 10 పదాల ద్వారా శక్తి యొక్క వివిధ రూపాలను చూశాం. లామెంట్లోని సామూహిక నిస్సహాయత నుండి లూసిడ్లోని మేధోపరమైన శక్తి వరకు. అవును, ప్రతి పదం ఒక ప్రత్యేకమైన కోణాన్ని ఆవిష్కరించింది. కేవలం పదాల అర్థాలు తెలుసుకోవడమే కాకుండా వాటి వెనుక ఉన్న శక్తి సమీకరణాలను అర్థం చేసుకోవడం మన ప్రపంచ దృష్టిని మారుస్తుంది. అవును, భాష మన ఆలోచనలకు పరిమితులను నిర్దేశిస్తుంది. మన పదజాలం ఎంత విస్తృతంగా ఉంటే మనం అంత సంక్లిష్టంగా ఆలోచించగలం. మన భావాలను అంత ఖచ్చితంగా వ్యక్తీకరించగలం. నిజమే. లాంగ్విడ్ మరియు లెథార్జిక్ మధ్య తేడాను గుర్తించినప్పుడు మనం మన మానసిక స్థితిని మరింత లోతుగా అర్థం చేసుకోగలుగుతాం. ఇది స్వీయ అవగాహనకు దారితీస్తుంది. శ్రోతలకు ఒక ఆలోచనతో ఈ చర్చను ముగిద్దాం. ఈరోజు మనం చర్చించిన పదాలు మన జీవితాన్ని లేదా మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకునే విధానాన్ని ఎలా మార్చగలవు? ఉదాహరణకు, ఒక సంఘటనను వర్ణించడానికి లెథార్జిక్ బదులుగా లాంగ్విడ్ అని ఉపయోగించడం ఆ సంఘటన చిత్రాన్ని, దానిలోని భావాన్ని పూర్తిగా మార్చేయగలదు కదా? అవును, పూర్తిగా మార్చేస్తుంది. ఈ సూక్ష్మమైన తేడాలు మన వ్యక్తీకరణకు ఎంత బలాన్నిస్తాయో, మన ఆలోచనలకు ఎంత లోతును ఇస్తాయో ఒక్కసారి ఆలోచించండి. మనల్ని మనం వర్ణించుకోవడానికి మనం ఎంచుకునే పదాలు మన వాస్తవికతను ఎలా నిర్మిస్తాయో.